హాయ్ గైస్, చూసారా ఇది మా బెడ్రూమ్. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా. జయా జయా వస్తున్నా గైస్, మళ్ళీ నేను లైవ్ పెడతాను, ఓకేనా? బాయ్. జయా వస్తున్నాను రా. ఏంటి? ఈయన అభిషేక్ గారని యూట్యూబ్ ఎస్ఈఓ. హాయ్ అండి. ఎస్ఈఓ అంటే? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే నెట్ లో ఎలాంటి వీడియోలైనా వైరల్ చేసేస్తాడు. అవునా? టీ తీసుకొస్తాను, కూర్చోండి. ఓకే అండి. మా సిస్టర్ సార్, తను కూడా వ్లాగ్స్ చేస్తుంది. అవునా? ఏం వ్లాగ్స్? హోమ్, కిచెన్ ఇలాంటివన్నీ చేస్తుంది. ఓహో, మరి మీ బావగారు ఏం చేస్తుంటారు? చనిపోయారు. సారీ అండి. టీ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మా సిస్టర్ కూడా కొంచెం హెల్ప్ చేయగలరా? యా ష్యూర్. కానీ దానికంటే ముందు నాకు విషయం తెలియాలి. మీరు డబ్బుల కోసం చేస్తున్నారా లేదా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారా? డబ్బుల కోసమేనండి. ఓకే, డబ్బు కోసం అయితే రొమాంటిక్ టాక్స్ చేయండి. ఇప్పుడు అవే ట్రెండింగ్. ఇప్పుడు ఈ హోమ్ రెమెడీస్ వ్లాగ్స్ ఎవరు చూడట్లేదు. సార్, రొమాంటిక్ టాక్స్ అంటే ఫ్యామిలీ, పరువు. చూడండి, సిగ్గుపడితే పనులు కానే కావు. ఎప్పుడైతే మనలో ఉన్న టాలెంట్ తో వీడియోస్ చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. వినడానికి మీ వాయిస్ బాగుంది, మీరు అందంగా కూడా ఉన్నారు. ఈ రెండు చాలండి ఈ వీడియో సక్సెస్ అవడానికి. డబ్బుల కోసం అయితే రొమాంటిక్ టాక్స్ చేయండి. ఆ వచ్చిన డబ్బులతో ఫేమస్ అవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఖర్చు పెడుతూ పోతే డిసప్పాయింట్ అవుతారు. అదే ప్రాఫిట్స్ గట్టిగా వస్తే ఇంకా ఫేమస్ అవ్వచ్చు కదా. ఒకసారి ఆలోచించుకోండి. సరే, వస్తాను మరి. ఓకే సార్. థ్యాంక్ యూ. చెప్పండి జయ గారు. అదేనండి, నాకు మీరు చెప్పినవి చెయ్యాలనుంది, కానీ ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎలా చేయాలంటే? అదేనండి, రొమాంటిక్ గా మాట్లాడడానికి పర్సన్ కావాలి కదా. కావాలి. అదే దాని గురించే మాట్లాడదామని. అదే దొరకట్లేదండి. మా ఇంట్లో మా బ్రదర్ ఒక్కడే ఉన్నాడు. ఇబ్బందిగా ఉంటుంది కదండి. లేరండి. పోనీ క్రష్? లేరండి. అయ్యో, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఎవరు టెంప్టింగ్ గా చూడలేదా? లేదండి, ఎవ్వరూ లేరు. మీరే మాట్లాడొచ్చు కదా. నేనా? సరే, ఒక పని చేయండి. రోజు నేను స్ట్రెస్ బస్టింగ్ కోసం రొమాంటిక్ వీడియోస్ చూస్తాను. ఆ టైంలో నీతో రొమాంటిక్ గా మాట్లాడతాను. కావాలంటే అది మీరు రికార్డ్ చేసుకోండి, ఓకేనా? కానీ నాదో కండిషన్. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా టీ చేసి ఇవ్వాలి. ఎందుకంటే మీ టీ చాలా బాగుంటుంది కాబట్టి. అయ్యో, ఓకేనండి. సరే, నేను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా టీ చేసి ఇవ్వాలి. మీరా? హాయ్. రండి రండి, కూర్చోండి. నేను వెళ్ళి టీ చేసుకుని తీసుకొస్తాను. ఓకే. ఈయనేంటి ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయండి. హలో, ఏం చేస్తున్నావు బేబీ? టీ చేస్తున్నాను బేబీ. టీ ఎందుకు? నాకు పాలు కావాలి. ఈ పాలు కావాలా, ఆ పాలు కావాలా? ఆ పాలు కావాలి. బెడ్ మీద పాలు కావాలి. ఇస్తాలే, కానీ తాగాకేం చేస్తావు? అన్నీ చేస్తాను. అన్నీ అంటే? ఏంటి నీ ఒళ్ళు కొంచెం కూడా కరగలేదు? కరగలేదు కాదు, నలగలేదు. మరి నల్లపడానికి నాకు ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఆ ఛాన్స్ మీరే తీసుకోవచ్చుగా. సార్ 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 సార్, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? నాకేం చెప్పాలో తెలియట్లేదండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే మూడొస్తుంది. ఐఎమ్ సారీ అండి. సార్, నేను చెప్పేది వినండి సార్.
జయా 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 తొందరగా రా. ఏయ్ ఏంట్రా ఏమైంది? ఏంటా యూట్యూబ్లో నువ్వు చేసిన రీల్స్కి 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు? ఇదిగో కావాలంటే చూడు. మనకే? ఏమైంది ఏమైంది? ఏమైంది జయా? ఏంటల్లా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? హలో సార్, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. అయితే వెళ్ళి తీయించుకో. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ వల్లేగా సార్ ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది. తప్పుగా మాట్లాడుతున్నారేంటి సార్? తప్పు చేసిందంతా మీరు. తప్పని వెళ్ళిపోతుంటే ఆపి మరి నువ్వే చేయించుకున్నావు కదా. సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నలుగురిలో తలెత్తుకోలేను సార్. ఏయ్, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకా ఎక్కువ చేసావంటే నన్ను ట్రాప్ చేసి డబ్బులు గుంజని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా. లేదా ఇలా చేస్తున్నావు మీడియాకి రిపోర్ట్ చేస్తా. ఆ తర్వాత పరుగు పోయేది నీకే, ప్రాణం పోయేది కూడా నీదే. అర్థమవుతుందా? జూజూబీ. బాయ్ నాన్న, బాయ్. సార్ సార్ Ha ha ha.